పెళ్ళాం దగ్గర లేనిది ఉంచుకున్న దాని దగ్గరే ఉంటుందో నాకు తెలియదండి. చాలామంది అంటారు నేను ఇద్దరిని మెయింటెనెన్స్ చేస్తున్నాను, ముగ్గురిని మెయింటెనెన్స్ చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటారు కదా. మీరు వాళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చినంత వరకే. మెయింటెనెన్స్ అంటే వాళ్ళు అడిగింది మీరు కొని పెట్టేంత వరకు మాత్రమే మీకు వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఒక్క నెల కానీ లేకపోతే ఒక వస్తువు కానీ వాళ్ళు అడిగింది మీరు ఇవ్వను అని చెప్పండి, మీకు వాల్యూ ఉండదు. కానీ మీరు తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చిన భార్య ఉంటుంది చూడండి, మీరు ఏం చేసినా ఏం చెప్పినా నమ్ముద్ది. అదే ప్రేమ అంటే. అర్థమవుతుందా? మీరు ఏమన్నా కొనడానికి డబ్బు లేదమ్మా ఈ నెల సరిపోలేదు అన్నారు అనుకో, ఆహా నా సంసారమే కదా, పోనీ ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ తీసుకోవచ్చు అని మీరు తాళి కట్టిన పెళ్ళం సరిపెట్టుకుంటుంది. కానీ మీరు ఉంచుకొని బయటెట్టిన సరిపెట్టుకోదు. మీరు కొన్ను అన్న మరుక్షణమే మిమ్మల్ని ఇదిలో పెడుతుంది. అర్థమవుతుందా మీకు? ఎప్పుడన్నా మీరు ఇది ఆలోచించారా? నా భార్య దగ్గర లేనిది పరాయి దాని దగ్గర ఏముంటుందా అని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? పరాయి దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాను అని మీరు కంగారు పడిపోయి ఆనందపడిపోతారు కదా. అందులో కొంచెం టైం మీ భార్యతో స్పెండ్ చేయండి. దాని దగ్గర కన్నా మీ భార్య దగ్గర మీకు ఆనందం ఎక్కువ ఉంటుంది. కూర్చోబెట్టి మాట్లాడండి, ప్రేమ ఎక్కువ దొరుకుద్ది. కష్ట సుఖాలు కలిసి పంచుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. అది మాటల్లో చెప్పలేమన్నమాట, ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అంతే తప్ప కానీ భార్య దగ్గర లేని ఇంకో దాని దగ్గర ఉంటుంది, ఇంకో దాని దగ్గర లేని ఇంకో దాని దగ్గర ఉంటుంది, అది దురాశ దుఃఖానం చేయటు. మీరు ఎప్పుడైతే తనకి నచ్చింది కొనకపోయినా నచ్చిన పని చేయకపోయినా మిమ్మల్ని నీదిలో పెట్టడానికే చూస్తుంది, ఎంతో కొంత రాబట్టుకోవడానికే చూస్తుంది. అంతే తప్ప కానీ భార్యలాగా అమ్మ ఈ నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే తర్వాత నెల, లేకపోతే మనకు జరిగినప్పుడే కొనుక్కుందాం, లేకపోతే మనకు జరిగినప్పుడే జరుగుద్ది అని ఆలోచించేవాళ్ళు కాదండి. ఇంతమందిని మెయింటెనెన్స్ చేస్తున్నాను, అంతమందిని మెయింటెనెన్స్ చేస్తున్నానని అవి మీరు ఇంత ఖర్చు పెట్టి చేసినా మిమ్మల్ని ఇందులో పెట్టడానికి చూసేదానికన్నా ఆ ఇంతలోని 1% మీ పిల్లలకు ఖర్చు పెట్టండి. మీరంటే ప్రాణం ఇచ్చేస్తారు మీ పిల్లలు, తెలుసా. కన్న తండ్రి అంటే ఇది తల్లికైనా తండ్రికైనా ఎవరికైనా వర్తించాలి ఇది. ఎందుకంటే భర్త లేనప్పుడు భార్య ఎలా ఉండాలి, లేకపోతే భార్య లేనప్పుడు భర్త ఎలా ఉండాలి అని ఒక మాట మీరు అనుకొని చూడండి, ఆ లైఫ్ ఎంత బాగుంటుందో. అంతే తప్ప కానీ భార్యని ఏడిపించకండి. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు ఒక ఆడదాన్ని ఏడిపించిన ఉసురు కంపల్సరీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మీకు తగులుద్ది. ఆ దెబ్బతిన్న తర్వాత ఎలా ఉంటుందంటే కోలుకోలేరు జీవితంలో మీరు. అంటే మీరు అనుకోవచ్చు మరి ఉంచుకున్న దాన్ని ఏడుపు తగులుద్దా అంటే దానికి కొవ్వు ఎక్కువైపోయి మీ దగ్గరకు వచ్చిందండి. దాని అవసరానికి మిమ్మల్ని వాడుకోవడానికి వచ్చింది మీ దగ్గరికి. అంతే తప్ప కానీ మీ మీద ప్రేమతో రాలేదు అది. మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించండి, మీ మీద ప్రేమతో రాదు అది. నేను ఈ పని చేయనమ్మా అని మీరు ఒక్కసారి మీరు ఆ అమ్మతో చెప్పి చూడండి. ఆమె ఇదే మాట అనకపోతే చూడండి ఒకసారి.